నమస్తే, తెలుగు రుచికి స్వాగతం. టేస్ట్ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి ఆహా ఏమి రుచి మొదలు పెట్టాలంటే మన రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్, హలో, హాయ్, నమస్కారం. నమస్కారం. బాబా బాబా, సాంప్రదాయం సాంప్రదాయం అంటే సాంప్రదాయమే, అంటే మీరు నేర్పించిందే కదా. అబ్బచ్చా, పిండే సరిపండి. సో మరి ఈ రోజు తెలుగు రుచిలో ఏం స్పెషల్ చేస్తారు? కరివేపాకు రొయ్యలు. కరివేపాకు రొయ్యలు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. కరివేపాకు రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, కరివేపాకు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సరావు గారు, కావాల్సిన పదార్థాలతో మేము రెడీగా ఉన్నాం. చూసారా అన్ని రెడీగా ఉన్నాయి, మీరు కూడా రెడీగా ఉన్నారంట. సో ఫస్ట్ నూనె. మీరు కరివేపాకు గురించి ఏం చెప్పట్లేదు, మీరు చెప్తారు కదా కరివేపాకు చాలా మంచిది. చూసారా మీకు ఎలా అలవాటు అయిపోయింది. అలాగా నేను కరివేపాకు అంటే నాకంటే ముందే వ్యూవర్స్ చెప్పేస్తాను, అందుకని నేను చెప్పలేదు. ఎప్పుడైతే కరివేపాకు రొయ్యలు ఉన్నారో ఇంట్రెస్టింగ్ అనిపించింది మైండ్లో. సో ఏమి వేసేసారు? జీలకర్ర. జీలకర్ర ఆవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు. నేను మామూలుగా పప్పులో అయినా నాన్ వెజ్లో అయినా, నాన్ వెజ్ అయితే ఆబ్వియస్లీ కొంచెం స్మెల్ మసాలాలు అవన్నీ కరివేపాకు వస్తాయి కాబట్టి బాగుంటాయి. కానీ వెజ్లో కరివేపాకు వచ్చినా కూడా తినేస్తాను, తీయను నేను. తోటకూరలో కానివ్వండి, పప్పు టమాటోలో కానీ అలా. మీకు కొందరు డైలాగ్ వేస్తారనమాట, అంటే నన్ను కరివేపాకులాగా తీసి పారేస్తా. అస్సలు తీసి పారేనండి, తినేస్తా. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండడం ఒకటి, నెక్స్ట్ మన పెద్దవాళ్ళు నేర్పించింది. మా అమ్మమ్మ కానీ వీళ్ళందరూ కరివేపాకులు మంచివి అని నేను చాలాసార్లు చెప్పిన మాటే. మా అమ్మగారు కానివ్వండి వీళ్ళందరూ వచ్చి అల్లం పులుసు అని ఇవన్నీ అలవాటు చేసి, సో హెల్దీ ఫుడ్లన్నీ శుభ్రంగా తినేస్తా, పెట్టేస్తే. మంచిదే కదా. సో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవాళ కరివేపాకు చికెన్లో, రొయ్యల్లో ఒక ట్విస్ట్ ఏంటంటే కరివేపాకు 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు కర్రీ లీవ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు కరివేపాకు ఆకు అది పేస్ట్ చేసి కూడా వేయచ్చు, కానీ కొంచెం చేదు ఎక్కువ అవుతుంది, మీకు ఓకే, టేస్ట్ వేరేలాగా ఉంటుంది. ఓకే, ఇదే మనం కరివేపాకు లైట్గా నూనెలో ఫ్రై చేసుకొని దాని తర్వాత క్రష్ చేసుకోవాలన్నమాట పొడి పొడిగా. అది వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. లేకపోతే డీప్ ఫ్రై ఉంటుంది, అది డీప్ ఫ్రై చేసుకొని దాని తర్వాత మీరు పొడి చేసుకొని వేసేసుకోవాలి. ఓకే. సో 2 రకాలు కాదు 3 రకాలు చెప్పినట్టు పేస్ట్ చేసి వేసుకుంటే కొంచెం చేదు వస్తుంది కాబట్టి ఇష్టపడే వాళ్ళు తినచ్చు. లేదు అని అంటే ఇలాగ డైరెక్ట్గా కరివేపాకు ఆకులుగాను వేసేసుకోవచ్చు. అది కూడా కాదు అని అనుకుంటే కరివేపాకు నూనెలో వేయించేసుకుని దాన్ని మొత్తం ఇలా పొడి చేసేసుకుంటే దాన్ని కూడా జల్లేసి వేసుకోవచ్చు. ఈ లాస్ట్ చెప్పారు కదా, అది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. సో వేయించి వేసుకున్న కరివేపాకు మంచి మీకు ఫ్లేవర్స్, అంటే వేయించిన వల్ల మీకు మంచి ఫ్రెష్నెస్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కారం, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం వేసుకున్నాం, ఇంకా కొంచెం వేసుకుందాం.
కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు రొయ్యలు వేసుకుందాం. మగ్గాలి. కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. తులసి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తులసి రకరకాల ఆరోగ్య సమస్యల్ని నయం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తులసి ఆకుల్ని బాగా ఎండబెట్టుకొని పొడి చేసుకొని అందులో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని అది ముఖానికి మెడకి ప్యాక్ లాగా అప్లై చేసుకొని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలు, ముడతలు ఇలాంటివి తగ్గడమే కాకుండా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. చిట్కా చూశారు కదా సరావు గారు. ఇప్పుడు ఈ కరివేపాకు వేయించిన కరివేపాకు. కరివేపాకు రొయ్యలు. థ్యాంక్ యూ. కరివేపాకు రొయ్యలు. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కరివేపాకు రొయ్యలు తయారీ విధానం. ముందుగా కరివేపాకుని నూనెలో వేయించుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, రొయ్యలు వేసి ఉడకనివ్వాలి. దీనిలో వేయించిన కరివేపాకుని మెదిపి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కరివేపాకు రొయ్యలు రెడీ. కరివేపాకు రొయ్యలు. సో మీరు అన్నట్టు అలాగా చిదిపి వేస్తే కరివేపాకే కనిపించుకుంటూ తినేస్తామేమో. ఇంకేం చెప్పట్లేదు మీరు. మీరు టేస్ట్ చేస్తున్నారు కదా, తర్వాత చెప్దామని ఆగాను. ఓకే. చాలా బాగుంది, చాలా కమ్మగా ఉంది. అన్నంతో తినచ్చు, రోటీ అయినా చపాతీ అయినా దేనితోనైనా సరే చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఉత్తికూర కూడా చాలా చాలా బాగుంది. సో కరివేపాకు తింటున్నాం కానీ తీసి పారేసే పని లేకుండా ఈజీగా సో తినేయచ్చు. సో రావుగా చెప్పినట్టు కానీ కరివేపాకు వేయించుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటాం అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు వర్క్ చేసేవారు, డెస్క్ జాబ్స్ చేసేవారు ముఖ్యంగా ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి కళ్ళను అలా మూసి తెరుస్తూ ఉండాలి. అలా ఒక 10 సార్లు చేయాలి. ఇంకా మరీ ముఖ్యంగా లేచి అటు ఇటు నడుస్తూ ఉండాలి. గంటకోసారైనా కాసేపు అటు ఇటు నడిచినట్లయితే జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, ఇంకా నడుము నొప్పి ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఇప్పుడు జంటగా వంట. జంటగా వంట. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు? శివ. శివ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్.
ఉప్పల్ నుంచి. Yes. ఓకే, మీ పేరండి? లాస్యా. లాస్యా. సో ముందు మీరే వంట చేస్తారు అంతేగా? సరే మెల్లగా వస్తారు. మీకు వంటలు వచ్చండి? లైట్గా. లైట్గా. అయితే మనం చేస్తూ మాట్లాడేసుకుందాం. సో ఏ వంట చేస్తారు? చికెన్ గారెలు. చికెన్ గారెలు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కరివేపాకు 2 రెమ్మలు, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే, సో ముందుగా ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. సో నూనె వేడెక్కుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు నానబెట్టిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. సో మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా చికెన్ వేసుకుందాం. తర్వాత శనగపప్పు నానబెట్టిన శనగపప్పుని గ్రైండ్ చేసేసి గ్రైండ్ చేసి తర్వాత ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర. మీరు హౌస్ వైఫా? కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, ఉప్పు కొద్దిగా, కరివేపాకు, పుదీనా, అన్నీ వేసేసినట్టేనా? కలుపుకుంటారా? మీరేం చేస్తూ ఉంటారండి? ఐఎఫ్బి వాషింగ్ మిషన్ సర్వీస్. వాషింగ్ మిషన్ సర్వీస్ చేస్తూ ఉంటారా? ఫోటోగ్రఫీ అండ్ ఐఎఫ్బి వాషింగ్ మిషన్ సర్వీస్. ఓ, అయితే 2 పనులలో ఉన్నారా? Yes. సో ఏది బిజీగా ఉన్నారు బాగా? ఎక్కువ సీజన్ వస్తే ఫోటోగ్రఫీ, మ్యారేజ్ ఈవెంట్స్ టోటల్. సో మరి ఎప్పుడైనా వంటలు చేశారు ఇంట్లో? తక్కువ, చాలా. సో ఏదైనా ఒక్క వంట వచ్చా మీకు? ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైసా? మీరే నేర్చుకున్నారా? మీ ఆవిడ నేర్పారా? ఇక ఒక్కొక్కసారి చెప్పి అంటే స్టార్టింగ్ ఆవిడ నేర్పించారా? మీరే స్వతహాగా నేర్చుకున్నారా? తనే, నాకు ఆవిడే తెలియదు. నేర్పించారా? సో మరి చేసి పెట్టారా మీ ఆవిడకి? పెట్టా. బాగుందండి? బాగుందా? పర్వాలేదు. ఇంకా నేర్చుకోవాలి అయితే. అవునా? మీరు బాగా చేస్తారా ఎగ్ ఫ్రైడ్ రైస్? అవునా? ఓకే. మీ ఆవిడ చేసే వంటలు మీకేది ఇష్టం బాగా? పప్పు టమాటో. పప్పు టమాటో బాగా చేస్తారా? పోతాయా? కారం ఉప్పు అన్ని తక్కువ వేసుకున్నట్టున్నారు. మీరు తక్కువ తింటారా? ఎక్కువనే తింటారా? ఓకే, మా కోసం తక్కువ వేసారా? కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు, అందుకనా? సో నెక్స్ట్ ఏంటి, గారెలు వేసేస్తారా మరి? చేతికిలా నూనె రాసుకోవాలా? చేతికిలా నూనె రాసుకోవాలి. కొద్దిగా కొంచెం తీసుకొని ఈ మిశ్రమాన్ని గారెల మాదిరిగా ఒత్తుకోవాలి. మీరు ఇంట్లో పెద్దగా వంట చేయకపోయినా ఇప్పుడు మీ ఆవిడతో కలిసి వంట చేస్తారు, మేము చూస్తాం. సో హ్యాపీ అయినా మరి మీకు? టెన్షన్గా ఉందా? కొంచెం హ్యాపీ, కొంచెం టెన్షన్. ఓకే. మరి మీరు కూడా మాతో పాటు జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి.
కొంచెం వేగాలి కదా. కొంచెం వేగాలి. సో మీకు కాలక్షేపం ఏంటి, ఇంట్లో ఏమైనా కొత్త వంటలు ప్రయోగాలు చేస్తూ ఉంటారా? తెలుగు రుచి చూస్తుంటాం, కొత్త కొత్త రెసిపీస్ నేర్చుకోవడానికి. సో ట్రై చేస్తూ ఉంటారా? చాలా బాగా చూపిస్తుంటది. చాలా బాగా చూపిస్తూ ఉంటారా? మరి అంతే కదా, మీకు సులువుగా ఉండాలి కదా అనేసి. మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? 1 year అయింది. ఓ 1 yearేనా? ఓకే. సో అయిపోయిందా మ్యారేజ్ డే? మొన్న 28th అయింది. అయిందా? ఓకే, సూపర్. మీ ప్రాపర్ ఎక్కడ? యాదాద్రి మండల్ అనంతరం విలేజ్, యాదాద్రి మండల్ డిస్టిక్ మండల్ భువనగిరి. ఓ అక్కడే మీ పెళ్ళి అయింది? అక్కడే యాదగిరి గుట్టలో. సూపర్. సో యాదగిరి గుట్ట వెళ్తూ ఉంటారా మరి? వెళ్తుంటాం. సో అలా మీ మదర్ వాళ్ళది అక్కడే, అమ్మ వాళ్ళ ఇల్లు అక్కడ కాబట్టి. ఓకే, సో ఎంత చక్కగా, ఎంత అదృష్టం, ఇంటి దగ్గరే కాబట్టి. సో మీరైనా సరే పెళ్లికి ముందు వెళ్తూ ఉండేవారా దగ్గరే అంటే? వెళ్తుండే. సో 2 రెడీ అయిపోయి. 2 వేడివేడిగా చికెన్ గారెలు రెడీ. థ్యాంక్ యూ. చికెన్ గారెలు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చికెన్ గారెలు తయారీ విధానం. ముందుగా బోన్లెస్ చికెన్ మిక్సీ పట్టి ఉంచాలి. నానబెట్టిన శనగపప్పు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్ పేస్ట్, శనగపప్పు పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర, ధనియాల పొడి, కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు, కరివేపాకు, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో గారెల్లా వత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ గారెలు రెడీ. చికెన్ గారెలు చికెన్ గారెలు చూస్తుంటే హౌస్ రెసిపీ, ఇంటి రెసిపీలా ఉన్నది. అథెంటిక్ ఇదన్నమాట. ఇంట్లో చేసి అప్పుడప్పుడు తింటారు అనుకుంటున్నాను, కాన్ఫిడెంట్గా చేస్తున్నారు. సో నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత మన జడ్జ్మెంట్ చెప్తాం. ఇప్పటికైతే నెగిటివ్ మార్క్స్ ఏం చెప్పలేదు, చూద్దాం మరి. ఓకే, ఇప్పుడు మరి చిట్కా. పెదవులు పొడిబారిపోయినట్లయితే బాగా పండిన బొప్పాయిని కొద్దిగా తీసుకొని గుజ్జులాగా చేసుకొని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకొని 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత క్లీన్ చేసుకోవాలి. ఇలా వారంలో 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే పెదవులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. మీ ఆవిడ వంత అయిపోయింది, ఇప్పుడు మీ వంట. సో మీరేం చేస్తారు మరి? బీరకాయ కీమా. సో బీరకాయ కీమా కూర. ఓకే, బీరకాయ కీమా కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? బీరకాయ కీమా కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, కీమా 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలన్నీ వచ్చాయిగా, మొదలు పెట్టేద్దామా? ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ వెలిగించాలి. స్టవ్ వెలిగించేస్తాం. నెక్స్ట్ ఓకే, తర్వాత మనకి ఎంత ఆయిల్ కావాలో అంత పోసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సినంత ఆనియన్, అన్నీ కావాల్సినంతనా? పచ్చిమిర్చి లైట్గా వేసుకోవాలి. ఇది ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. ఎస్. నెక్స్ట్ కరివేపాకు. సో కీమా అది. ఎస్. మటన్ కీమా వేసుకో. నెక్స్ట్ కారం మనకి ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్, కొంచెం పసుపు వేయాలి.
గరం మసాలా. గరం మసాలా. నెక్స్ట్ ధనియాల పొడి లైట్గా వేసుకోవాలి. కొంచెం కలిపాక మీరు కలపండి చూద్దాం మీ చేయి వాటం ఎలా ఉంటుందో. మగ్గనిద్దామా? ఓకే, సో ఇది మరి కాసేపు మగ్గాక ఇంకా బీరకాయ ముక్కలు వేస్తాం. బీరకాయ చూద్దామా సార్? ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తారు? బీరకాయ. బీరకాయ కొంచెం నీరు ఉంటుంది కాబట్టి దానికి అదే మగ్గిపోతుంది కదా. అంతే. బీరకాయ ముక్కలు ఇంకొంచెం మగ్గాలి కదా. మగ్గాలి. సో లిడ్ క్లోజ్ చేసేద్దామా? చేసి ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా సార్? కొత్తిమీర వేయాలి. రెడీ. బీరకాయ కీమా కూర. బీరకాయ కీమా కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? బీరకాయ కీమా కూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో కీమా, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత బీరకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బీరకాయ కీమా కూర రెడీ. బీరకాయ కీమా కూర. ఫుల్ ఉప్పు అన్నమాట. ఇంకా ఉడకాలి మటన్ కొంచెం. బీరకాయ మాంసం కూర డిఫరెంట్ కాంబినేషన్. అంటే టెక్నికలీ ఏంటంటే ఫస్ట్ మటన్ చేసుకొని దాని తర్వాత బీరకాయ లాస్ట్లో వేస్తారు. బీరకాయతో వేసేస్తే మటన్ బీరకాయ తెలియదు ఎక్కడ ఉండాలి, ఎత్తుక్కోవాలన్నమాట. సో అది టెక్నికల్గా బాగా చూస్ చేయాలి. ఇంకోటి చికెన్ గారెలు బాగా వచ్చాయి, కరెక్ట్గా కమ్మగా బాగుంది అనమాట. ఇంకా మీన్స్ అంటే ఇంకా బాగా చిన్న చిన్న పీసులు చేసుకొని కూడా వేసుకోవచ్చు, కానీ పెద్ద పీసులుగా ఉన్నాయి. నెవర్దలెస్ బాగుంది అనమాట. రెండులో చూస్తుంటే చికెన్ గారెలు బాగున్నాయి. ఓకే, కంగ్రాచులేషన్. సో మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారు గిఫ్ట్ వచ్చారు. మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్ అండి. మరి మీరు కూడా మాతో పాటు ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మరొక చిట్కా. కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష కనుక ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే పైల్స్, మొలల సమస్య నుంచి ఉపశమనం దొరుకుతుంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. హాయ్. హాయ్ మ్యామ్. పేరు? చంద్రశేఖర్. చంద్రశేఖర్. ఎక్కడి నుంచి? పైనర్ కాలేజ్ నుంచి వచ్చాము మేము. మహబూబ్ నగర్. ఓకే, ఏ ఇయర్లో ఉన్నావు? ఫైనల్ ఇయర్. ఫైనల్ ఇయరా? Yes. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో మరి ఫైనల్ ఇయర్లో ఉన్నావు కదా, మరి ఈరోజు ఏ రెసిపీ చూపిస్తావు? ఉలవచారు చికెన్ బిర్యానీ. ఉలవచారు చికెన్ బిర్యానీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? ఉలవచారు చికెన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉలవచారు 1 కప్పు, చికెన్ 1/2 కిలో, వేయించిన ఉల్లిపాయలు 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, నిమ్మరసం 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, సోంపు 1/2 టీ స్పూన్. ఓకే చంద్రశేఖర్, మనం స్టార్ట్ చేసేద్దామా? చేసేద్దాం. సో ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం.
ఫస్ట్ ఏం వేస్తావు? ముందుగా స్పైసెస్ తీసుకోవాలి మేడం. సిన్నమన్ తీసుకోవాలి, దాల్చిన చెక్క. ఆ దాల్చిన చెక్క, ఇంకా ఇలాచీలు ఒక 5 తీసుకోవాలి, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్ అనైస్, స్పూన్ ఫ్లవర్, షాజీరా, ఫెనల్ సీడ్స్, సోంపాది, సోంపు, నట్మెగ్, ఏంటిది? నట్మెగ్, జాజికాయ రోస్ట్ చేసుకోవాలి మనం. 2 minutes రోస్ట్ చేసుకోవాలి అది. సో ఇవన్నీ రోస్ట్ చేసుకుని మిక్సీ మిక్స్ పట్టుకోవాలా? పట్టుకోవాలి. అవి ఉల్లిపాయలా? Yes, ma'am. ఈ ఉల్లిపాయలు వేయించేసుకున్నావా? వేయించుకున్నవేనా? ఫ్రైడ్ ఆనియన్ ఓ, మేడం, అది ఓకే మేడం. అయిపోయిందా? ఓకే, మిక్స్ జార్లోకి తీసుకుంటా. సో మిక్సీ పెట్టేస్తా. రెడీ. రెడీనా? ఇప్పుడు మిక్సీకి పట్టాక బౌల్లోకి తీసుకోవాలి. ½ టీ స్పూన్ పసుపు, సాల్ట్, ఉప్పు. ఉప్పు. సో ఇప్పుడు నువ్వు వేస్తున్న ఉప్పు ఇంకా మొత్తం అంతా మళ్ళీ వేసే పని లేదు ఇంకా, అంతేగా? అన్నానికి అంతా చూసుకొని వేసుకుంటున్నావు కదా? కారం పొడి. మిక్స్ చేసుకో. ఇప్పుడు మనం మిక్సీకి పట్టిన పౌడర్ ఉంటుంది కదా మసాలా, అది కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాం. తర్వాత కర్డ్, పెరుగు. ఎస్. వేయించిన ఉల్లిపాయలు. వేయించిన ఉల్లిపాయలు. పుదీనా, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు మేడం, నిమ్మకాయ తీసుకోవాలి మేడం. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్. పేస్ట్. కొద్దిగా వాటర్ వేస్ట్ చేసి అందులో వేద్దామా? మరి థిక్ అయింది. నెయ్యి మేడం, 60 ml ఆయిల్. ఏం ఆయిల్? ఆయిల్, నూనె. నూనె. ఇప్పుడు చికెన్ తీసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి మేడం ఒక 1/2 అవర్. సో మరి కాసేపు నానాలి. ఎస్. ఓకే, అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కరివేపాకు ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కరివేపాకు తినడం అలవాటు చేసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మరి కరివేపాకు స్టోర్ చేసుకునే విధానానికి వస్తే కవర్లో కానీ ఇంకా వేరే దానిలో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే తొందరగా పాడయ్యే అవకాశం ఉంది. ఒక సీసాలో కనుక స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే కరివేపాకు చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. చిక్క చూసాం కదా. సో ఓకే, నెక్స్ట్ ప్యాన్ హీట్ చేసుకున్నాను. సో ఆన్ చేసుకుందాం స్టవ్.
సో అన్నం ఏంటి ఉడికించేసుకున్నాం ముందు? ఎస్ మ్యామ్, ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసిన రైస్. ఏమేమి వేస్తావు? అంటే వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి కొద్దిగా 2% ఎక్కువ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. అందులో హోల్ స్పైసెస్ వేసుకోవాలి, అంటే గరం మసాలా అవన్నీ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసుకొని బాయిల్ చేసుకోవాలి. హోల్ గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అన్నంలో ఆకు మేడం, బిర్యానీ ఆకు కూడా బిర్యానీ ఆకు కూడా, అంటే గరం మసాలా బిర్యానీ ఆకు కూడా వేస్తాం కదా. సో అవన్నీ వేసి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా వేసి ఉడికించేసుకోవాలి. సాల్ట్ కూడా మనకు టేస్ట్ వచ్చేలాగా చూసుకోవాలి, వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ని ఆయిల్ తోటి గ్రీస్ చేసుకోవాలి. ఓకే. సో ఉలవచారు ఎలా చేసావు? ఉలవచారు అంటే నేను ఆల్రెడీ ప్యాక్ చేసింది మేడం ఇది. కాకపోతే ఇది ఇంట్లో మనం చేసుకోవాలనుకుంటే ఉలవలు ఒక 6 to 8 hours ఉడకబెట్టాలి. అంటే 6 to 7 hours ఉలవలు నానబెట్టాలా? 6 to 7 hours ఉడకబెడితే గ్యాస్ అయిపోతుంది. నానబెట్టిన తర్వాత ఉడకబెట్టాలి మేడం. ఉడకబెట్టినాక ఎంతసేపు నానబెట్టాలి? 6 hours. 6 hours ఉలవలు నానబెట్టాలి. సో నానబెట్టిన తర్వాత ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ తీసుకొని దాన్ని తాలింపు వేసుకొని దాంట్లో నిమ్మరసం పిండేసుకొని వేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్కి చికెన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ కొలిచేస్తాం. సో ఇది కొంచెం మగ్గాలి. ఎస్ మ్యామ్, ఒక 10 to 15 minutes పెట్టుకోండి. ఓకే ఓకే, మళ్ళీ ప్రాసెస్లోకి వచ్చేద్దాం మరి. ఎస్ మ్యామ్. సో నెక్స్ట్ ఏం చేస్తాం? మేము ఇప్పుడు ఉలవచారు యాడ్ చేసుకోవాలి మేడం. ఓకే. బాగా మిక్స్ చేసుకోవాలి మేడం. ఇప్పుడు మరి కొద్దిసేపు మగ్గనిద్దాం. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దాం అయిందని. ఎస్ మ్యామ్. ఓకే, ఆ ప్యాన్లోకి యాడ్ చేసుకొని రైస్ తోటి దమ్కి ఇచ్చు. షిఫ్ట్ చేయనా? ఎస్ మ్యామ్. మేడం ఇంత కర్రీ సరిపోతుంది. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి. సరిపోతుందా రైస్? మేడం ఇప్పుడు అంటే ఒక లేయర్ లేయర్ ఓకే. సో వేయించిన ఉల్లిపాయలు వేస్తున్నావు. ఎస్ మ్యామ్. ఇప్పుడు మింట్, పుదీనా. ఎస్ మ్యామ్, పుదీనా, లైట్గా కొరియాండర్, కొత్తిమీర. మళ్ళీ రైస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర. ఎస్. దమ్ మీద మగ్గాల. ఎస్ మ్యామ్. ఇప్పుడు లిడ్ పెట్టి కాసేపు దమ్కి వేయాలి. సో లో ఫ్లేమ్లోనేనా? ఓకే ఓకే, మరి చూద్దాం అయిందా అని. ఎస్ మ్యామ్. ఉలవచారు స్మెల్ తెలుస్తుంది. ఆనియన్ గార్నిష్ కోసం. ఉలవచారు చికెన్ బిర్యానీ.
థ్యాంక్ యూ. ఉలవచారు చికెన్ బిర్యానీ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. ఉలవచారు చికెన్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యంలో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి ఉడికించాలి. ఒక పాన్ లో మసాలా దినుసులు, సోంపు వేసి వేయించాలి. కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పసుపు, ఉప్పు, కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, పెరుగు, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, నూనె, చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి చికెన్ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. దీనిలో ఉలవచారు వేసి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత అన్నం, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, ఉలవచారు చికెన్ బిర్యానీ రెడీ. ఉలవచారు చికెన్ బిర్యానీ. బాగుంది, కానీ ఉలవచారు టేస్ట్ ఇంకా కొంచెం కావాలి, కొంచెం డిఫరెంట్గా ఉన్నది. నెవర్‌లెస్ ఉలవచారుతోటి ఆ గరం మసాలా ఉంటేనే ఆ చికెన్కి ఆ ఫ్లేవర్స్ ఉంటుంది అనమాట. బాగుంది. అంటే ఉలవచారు ఘాటు మనకి తెలుస్తుంది కానీ ఆ గరం మసాలా ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలియట్లేదు. కాబట్టి ఏంటంటే ఆ గరం మసాలా ఫ్లేవర్ కూడా ఉలవచారు తీసుకుంటున్నప్పుడు ఈ ఘాటు మీద దాన్ని కూడా కొంచెం డామినేట్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నాను నేను. ఎనీవే, సో కంగ్రాచులేషన్స్. సో మొత్తానికి బాగుంది, ఇంకొంచెం బెటర్మెంట్ కోసం. ఓకేనా? సో నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారికి గిఫ్ట్ వచ్చారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఆమ్లెట్ వేసుకున్నట్లయితే ఆమ్లెట్ కోసం ఆ ఎగ్ కలుపుకున్న ఆ పాత్ర ఏదైతే ఉంటుందో అది ఆ వాసన అలాగే వస్తూనే ఉంటుంది. మరి ఇది క్లీన్ చేసుకోవడానికి ఈ చిట్కా ప్రయత్నించండి. ఒక 4-5 చుక్కల నిమ్మరసం వేసుకుని ఒక 5 నిమిషాల పాటు నాననిచ్చి ఆ తర్వాత కనుక క్లీన్ చేసుకున్నట్లయితే ఈ వాసన శుభ్రంగా పోతుంది. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూసాం కదా, మరి వాటిలోని పోషక విలువల గురించి బ్యూటిఫుల్ హెల్త్లో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కరివేపాకు రొయ్యలు. ఇది మనం రెగ్యులర్గా తీసుకునే రొయ్యలు ఫ్రైకి కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేశారు. కరివేపాకులో ఉన్న యూనిక్ ప్రాపర్టీ ఏంటంటే అందులో ఐరన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా మనము చాలా వరకు రెసిపీస్లో చూసేది ఏంటంటే అది హెయిర్కి మంచిది అని చూస్తాము. పర్టిక్యులర్గా అందులో ఐరన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎంత ఎక్కువ యాడ్ చేస్తే అంత మంచిది, ఎంత రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే అంత మంచిది. అందుకనే కావచ్చు మన ప్రతి తెలుగు వంటకంలో కరివేపాకు తప్పకుండా మనం వాడతాము. అలాగే ఇందులో ఈ రెసిపీలో రొయ్యలు కూడా ఉన్నాయి. రొయ్యలు కూడా ఒక సీ ఫుడే కదా, ఫిష్ లాగా అది కూడా రెగ్యులర్గా వాడచ్చా లేదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. కాకపోతే అందులో కొలెస్ట్రాల్, రొయ్యల్లో ఏంటంటే ప్రోటీన్ సఫిషియెంట్గా ఉన్నా కూడా కొంచెం బి వైటమిన్స్ కూడా మనము B6 కానీ B9 ఇట్లాంటి ఇంపార్టెంట్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇందులో కొలెస్ట్రాల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే ఆల్రెడీ లిపిడ్స్ ఎక్కువ ఉన్నాయో, ఆల్రెడీ మెడికేషన్ తీసుకుంటున్నారో, లేకపోతే ఆల్రెడీ ఒక హార్ట్ సర్జరీ అయ్యిందో అలాంటి వాళ్ళు ఇది రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ బీరకాయ కీమా కర్రీ. ఇందులో మనము ఒక వెజిటబుల్ ప్లస్ నాన్ వెజిటేరియన్ యాడ్ చేస్తున్నాము. ఇది యూజువల్గా నాన్ వెజిటేరియన్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసేటప్పుడు ఒక కాంబినేషన్లో తయారు చేసే రెసిపీ. సో మనం రెగ్యులర్గా కనుక మన డైట్లో ఇంక్లూడ్ చేయాలంటే స్మాల్ క్వాంటిటీ కీమా వేసుకొని దాని టేస్ట్ వచ్చేటట్టు సింపుల్ బీరకాయ కర్రీలో యాడ్ చేసి ఇలా తీసుకోవచ్చు. బీరకాయలో అస్సలు క్యాలరీస్ ఉండవు, మటన్లో చూస్తే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో అలా ఒక బ్యాలెన్స్ కూడా ఉంటుంది ఇలాంటి వెజిటబుల్లో. మటన్లో మనకి హై ఐరన్, హై B12, హై బి కాంప్లెక్స్ వైటమిన్స్ వస్తాయి. మనకి బీరకాయలో సింపుల్ డైజెస్టబుల్ వెజిటబుల్, అందులో స్పెసిఫిక్గా న్యూట్రియన్స్ ఏమి ఎత్తకపోయినా మాయిశ్చర్ కంటెంట్, వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇట్స్ అ గుడ్ రెసిపీ. మనం మటన్ క్వాంటిటీ చాలా తక్కువ,
జస్ట్ టేస్ట్ పరంగా వేస్తే కనుక ఇది మనము మోర్ ఫ్రీక్వెంట్లీ మన డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ చికెన్ గారెలు. ఈ రెసిపీలో చికెన్ అండ్ శనగపప్పు రెండింటిని బాయిల్ చేసి మిక్సీలో బ్లెండ్ చేసి గారెల్లాగా వేశారు. సో యూజువల్గా మనం తీసుకునే గారెల్లో కూడా 100% ప్రోటీన్ 100% పప్పు ఉంటుంది కాబట్టి అందులో కూడా ప్రోటీన్ ఎక్కువే ఉంటుంది. కాకపోతే ఈ రెసిపీలో కొంచెం నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ దానికి అడిషనల్గా యాడ్ చేశారు కాబట్టి మామూలుగా చూసే గారెల కంటే కూడా ఇందులో ప్రోటీన్ వాల్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఈ రెసిపీ డీప్ ఫ్రైడ్, అది మటుకు మనం మర్చిపోవడానికి లేదు. డీప్ ఫ్రైడ్ రెసిపీస్ అన్నీ కూడా మన డైలీ డయట్లో ఇంక్లూడ్ చేస్తే మటుకు దాంతోపాటు వచ్చే హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా ఒకేజనల్గా మనం ఒక డిఫరెంట్ రెసిపీ, ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ, నాన్ వెజిటేరియన్ రెసిపీ బట్ కనపడకుండా చేసే రెసిపీ లాగా మనము ఎప్పుడైనా ఒకసారి మన డయట్లో ఇది ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఉలవచారు చికెన్ బిర్యానీ. ఇది డెఫినెట్గా ఒక కోర్ తెలుగు రెసిపీ. ఇందులో మనము ఒక ఇంట్రెస్టింగ్ వేరియేషన్ తీసుకురావడానికి కంబైన్ చేసి చేసిన రెసిపీ. మనము రెగ్యులర్గా చేసే చికెన్ బిర్యానీలో మనకి ఒక యావరేజ్గా వచ్చే న్యూట్రియంట్స్ చూస్తే ప్రోటీన్ చికెన్ నుంచి వస్తుంది, ప్లస్ కొంచెం కార్బోహైడ్రేట్స్ అన్నవి, క్యాలరీస్ అన్నవి మనకి ఆ బిర్యానీ రైస్తో వస్తాయి. ఇందులో అడిషనల్గా ఉలవచారు యాడ్ చేశారు కాబట్టి ఉలవచారులో ఉన్న ప్రాపర్టీ రెగ్యులర్ మిగతా చారులు అన్నిటికంటే ఏంటంటే అది ప్యూర్గా పప్పుతో చేసి కొంచెం పప్పు అందులో కూడా గ్రైండ్ చేసి చేస్తారు చాలా వరకు కాగబెట్టి. సో ఇది అందులో ఉన్న ప్రోటీన్ డెన్సిటీ కూడా యాడ్ అవుతుంది. సో కంపారిజన్లో నార్మల్ చికెన్ బిర్యానీకి దీన్ని చూస్తే కొంచెం మనకి ఎన్హాన్స్డ్ ప్రోటీన్, ఎన్హాన్స్డ్ ఫైబర్ అనేది ఆ పప్పులో ఏదైతే ఉంటుందో వస్తుంది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ. ఉలవచారు టేస్ట్ తెలిసిన వాళ్ళు డెఫినెట్గా ఇది ట్రై చేస్తారు. అడిషనల్గా ఇలా చేసినందుకు మనకి నెగిటివ్ హెల్త్ బెనిఫిట్స్ ఏమీ రావు. జనరల్గా బిర్యానీ మనం రెగ్యులర్గా తీసుకోకూడదు, అది ఒకేషనల్గా తీసుకోవాలన్న స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్ దీనికి కూడా వర్తిస్తాయి. ఇవాళ ఎపిసోడ్లో 4 వంటలు చూశారు కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512.